నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి మహాశివరాత్రి మహాదేవుని సాక్షిగా మరుసటి రోజు నుంచి రేపటి నుండి అనేక వీడియోలు మరి మన ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోతూ ఉన్నాయి. మరి అనేక యూట్యూబ్ ఛానళ్ళు, అనేక సామాజిక వేదికలు, మరి మీడియా హిందూ దేవతలపైన, హిందువులపైన జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకపోవడం. అదేవిధంగా నిన్న జరిగిన ఒక సంఘటన ఉంది కోవబన్ పైన కూడా. బాలాజీ అనే యూట్యూబరు మరి కోవబన్ గురించి ప్రజలను చైతన్యం చేయడానికి తన వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే మనం అనేక సామాజిక యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాము. మరి తినే తిండిలో, మరి తాగే దాంట్లో ఎక్కడ చూసినా అనేక కలుషితాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేక రకరకాల పిచ్చి పనులు చేస్తూ మనకు సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్న దృష్ట్యా, మరి ఒక వర్గం పేరింటేనే భయభ్రాంతులకు అవుతున్న దృష్ట్యా మరి ఆ బాలాజీ అనే ఒక మీడియా యూట్యూబరు మరి ఒక వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది. ఓన్లీ ప్రశ్నించడం వరకే. ఆ వ్యక్తిపైన దాడి కానీ మరే విధంగా కానీ ఏది కూడా చేయలేదు. మరి సమాజాన్ని చైతన్యపరచడానికి తన వంతు ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేను అందుకే అంటున్నాను, ఎవడో చేశాడు మన మీదకి ఎందుకు వస్తా అంటే అలాగే వస్తుంది. పక్కోడు ఎవరు చేసినప్పుడు ఇలా జరుగుతుంది. కనుక ఆ బాలాజీ అనే యూట్యూబర్ను ఈ పనికిమాలిన చెత్త యూట్యూబర్స్ అంతా కూడా పనిగట్టుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎవరికి వాళ్ళకు మరి కౌంటరు మరి ఇచ్చేయాలని ఎందరో మహానుభావులు యూట్యూబ్ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ సమాచారాన్ని కూడా సేకరిస్తూ ఉన్నాను. ఈ నకిలీ యూట్యూబర్లను, నేనైతే జర్నలిస్టును కాదండి, నేను ఒక సామాన్య యువకు. నేను ముందే చెప్తాను, నువ్వు జర్నలిస్టువా అదా ఇదని మనం నన్ను అడగొద్దు. ఒక సామాన్యుణ్ణి. మరి ఆ అబ్బాయిని మిగతా ఛానళ్ళన్నీ ఆ యువకుడిని అందరూ కూడా పనిగట్టుకొని ఆ కోవబన్ సంఘటన గురించి ఓ తెగ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. నేను ఒక్కొక్కరికి చెప్తూ ఉన్నా, రేపు ఒక్కొక్క యూట్యూబర్ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నా, వాడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్లు వాడు ప్రశ్నించిన పాపానికి రకరకాల కొన్ని ఛానళ్ళు వెంటాడుతున్నాయి వారిని. అరే, ఒక హిందువు ఏదైనా మాట్లాడితే ఒక శత్రువుగా సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావున హిందువులు లేవండి, నిద్ర లేవండి, మిగతా వాళ్ళని లేపండి. మరి ఆ కోవబన్ సంఘటన గురించి కూడా అనేక మీడియా ఛానళ్ళు ఏ విధంగా స్పందించాయి, ఎవరెవరు ఏ విధంగా స్పందించారు, వారికి కూడా కొన్ని సవాళ్ళను విసురుతూ, కొన్ని ఆధారాన్ని నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేసి చూపిస్తూ, మరి రేపు ఆ మనకు సమయం ఉన్నట్టయితే ఆ కోవబన్ను యూట్యూబర్లను కొవ్వు కరిగించాలని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక కొవ్వబన్ను గురించి వాళ్ళ ఇంటికి పోయి అతనికి ఏదో అన్యాయం జరిగిపోయింది, అతని ఆస్తులని ధ్వంసం జరిగింది, అతని వ్యాపారం అంతా సర్వనాశనం అయిపోయిందని ఓయమ్మ తెగ బిల్డప్ ఇస్తూ, తెగ ఏదో వాళ్ళు లేని మానవ దేశాన్ని మేమే రక్షిస్తున్నాం విధంగా ఉరికి వీడియోలు చేస్తూ ఉన్నారు వారి ఇంటికి వెళ్ళి. రేపు ఒక్కొక్క మీడియా యూట్యూబర్ను కూడా మనం కూడా సమాచారం సేకరించి ఆ కోవబన్ సంఘటన గురించి ఒక్కొక్కరు కొవ్వు కరిగించే విధంగా మనం కౌంటర్ ఇవ్వడానికి సంసిద్ధమై ఉన్నాము. దీన్ని మన ముచ్చట యూట్యూబ్ వీక్షకులు, ఎందరో మహానుభావులు యూట్యూబ్ వీక్షకులు అందరూ కూడా తప్పకుండా చూడండి. మీ అమూల్యమైన సలహాలు సూచించండి. మరి కోవబన్ సంఘటన గురించి మరి మీరు కూడా మీకు తెలిసే విధంగా నాకు వాక్య రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.